अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यशिष्यं उडयवर्लुगुरुं भजे। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुत्पोत्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य पुङ्क्ते गोदातस्ते नमैदमिदं भूय एवास्तु भूयः। त्वत्पेयसहास्रमणयोऽमृतायमानां तुल्यां त्वदीयमणिनो पुरसिञ्चितानां बोधे त्वमेव जननी त्वदभिस्तवार्हां वाचं प्रसन्नमधुरां मम संविधेहि। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। శ్రీమతే రామానుజాయ నమః. గోష్ఠికి దాసోహం అండి. తిరుప్పావులో ఈవేళ 4వ పాసురం. ஆழிமழை கண்ணா ஒன்றுனே கைகரவேல் ஆழியுள் புக்குமுகுந்து கொடு ஆர்த்தேரே ஊழி முதல்வனுருவம் போல் மெய்கருத்தோ ஆழியந்தோடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாழாதே சேர்ந்தமுதைத்த நிறமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கழி నీరాడ మగజిందేలోరెంపావాయ్. మొదటగా అసలు దీని పదం మీద అర్థం చెప్పుకుంటున్నాం కదా. ఆజిమజై కన్నా, ఓ మండల వర్షానికి అధిపతి అయిన స్వామి, ఓ వరుణదేవా అంటూ మండల వర్షానికి అధిపతి అయిన స్వామి, ఒండునే కైకరవేల్, నీ యొక్క దాతృత్వంలో నువ్వు కొంచెం కూడా దాచుకోవద్దు. ఏం చేయాలో తెలుసా? మొదట నువ్వు ఎందుకు ఈ పాసురం వచ్చింది అంటే, నిన్నటి పాసురం మొదటి పాసురంలో ఏం చెప్పారు? ఆండాళ్ళ తల్లి అధికారి స్వరూపాన్ని, ఉపాయాన్ని, ఉపేయాన్ని, ఈ మూడింటిని తెలియచేశారు మొదటి పాసురంలో. నారాయణనే నమక్కే పరైతరువాన్ అనేటువంటి ఆ పదంతో ఉపాయాన్ని, ఉపేయాన్ని, అధికారి స్వరూపాన్ని చెప్పారు. రెండవ పాసురంలో ఏం చెప్పారు? ఆండాళ్ళ తల్లి ఈ వ్రతానికి కావలసినటువంటి కృత్య అకృత్య వివేచనాన్ని చేశారు. ఇవి చేయవలసినటువంటి పనులు, ఇవి మానవలసినటువంటి పనులు అని కృత్యాకృత్య వివేచనాన్ని చేసినటువంటి గోదమ్మ మూడవ పాసురంలో ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ఫలం ఏమిటో చెప్పారు. నిన్న ఓంగి వలగ అడంద ఉత్తమన్ పేర్పాడి అనేటువంటి మూడవ పాసురంలో ఏమిటి ఫలము అంటే, అదిగో ఈ వ్రతం చేయటానికి తమకు అనుమతి ఇచ్చినటువంటి, మరి వీళ్ళు వేరే ఫలాలు చెప్తున్నారు ఏమిటండి, వీళ్ళకి కావాల్సింది కృష్ణ సంశ్లేషమే కదా అంటే, కానీ ఈ వ్రతం చేయటానికి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ పెద్దలు కదా, వాళ్ళకు కావాల్సింది వర్షం కనుక ఆ వర్షం కురుస్తుంది, చక్కగా పాడి పంట సమృద్ధిగా ఉంటాయి, నశింపులేనటువంటి సౌందర్యం సంపద నిరైందు పరిపూర్ణంగా ఉంటుంది అని మూడవ పాసురంలో చెప్పిన తర్వాత, వీళ్ళు ఇలా వ్రతం చేయడానికి ఉద్యుక్తులవుతూ ఉండగా వరుణదేవుడు వచ్చాడట వీళ్ళ దగ్గరికి. వచ్చి ఏం చెప్పాడు? ఏమడిగాడు ఆయన? ఏది, ఓ గోపికలారా, ఏమిటి ఆయన ఉద్దేశం? గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మతోటి కూడి వ్రతం చేయాలనుకుంటున్నారు కదా, ఈ గోష్ఠికి నేనేదైనా కైంకర్యం చేయాలి అని భావించాట వరుణదేవుడు. అప్పుడు భావించి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి నమస్కరించి, మీ గోష్ఠికి నేనేం కైంకర్యం చేయమంటారు అని అడిగాట వరుణదేవుడు. అదేమిటండి, దేవతలంటే ఎవరు? మన చేత నమస్కరించబడేటువంటి వాళ్ళు కదా దేవతలు. మరి అలాంటి దేవతల్లో ఒకడైనటువంటి వరుణుడు వచ్చి ఈ గోష్ఠికి నమస్కరించి, ఈ గోపికలంటే ఎవరు? ఈ లోకంలో ఉన్న మనలాంటి మానవులే గోపికలు కూడా. కానీ ఆ గోపికలు కన్నపిరాను ఉన్నటువంటి గోష్ఠికి ఏదైనా కైంకర్యం చేయాలనుకుంటున్నాట దేవత అయినటువంటి వరుణుడు. మరి మానవులమైనటువంటి మనం కదా దేవతలకి కైంకర్యం చెయ్యాలి, దేవతలు మనకు కూడా కైంకర్యం చేస్తారా అంటే, భాగవతోత్తముల యొక్క వైభవం అలాంటిదండి. ఏమవుతుందండి భాగవతోత్తముల యొక్క వైభవం అంటే? ఎలాంటిదంటే, ద్రవంతి దైత్యాహ ప్రణమంతి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ద్రవంతి దైత్యాహ
ప్రణమంతి దేవతాః అని చెప్తున్నారు. ద్రవంతి దైత్యాః. ఎలా అనట, భాగవతోత్తముల్ని చూస్తే దేవతలే ద్రవంతి దైత్యాః, అసురుడేమో పరుగులు పెడతారట. ఇది ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయః యత్ కీర్తనాత్ సోద్భుత రూపకేసరి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి అని మాంగళ్య స్తవంలో చెప్పినట్లుగా భగవంతుడి యొక్క తిరునామాలను ఎవరైనా పాడారనుకోండి, ఏ భగవంతుడు, యత్ కీర్తనాత్ సోద్భుత రూపకేసరి అని చెప్పవచ్చు. ఆ నరసింహస్వామి యొక్క నామాలను ఎవరైతే అనుసంధానం చేస్తూ ఉంటారో వాళ్ళని చూసి దైత్యులేమో పారిపోతారట, దేవతలేమో నమస్కరిస్తూ ఉంటారట. అలా రాక్షసులేమో రూపుమాసిపోతారట, శత్రువులు తొలగిపోతారట. కాబట్టి దేవతలు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములను చూస్తే వాళ్ళు కూడా వచ్చి నమస్కరించేటువంటి స్థితి కలుగుతుందండి. వాళ్ళు కూడా మాకు ఏదైనా కైంకర్యాన్ని కాస్త అనుగ్రహించండి అని అడిగేటట్టుగా ఉంటుందట దేవతలకు కూడా వచ్చి. అంతేకాదు ఎలాంటి వాళ్ళు ఈ భాగవతోత్తములు అంటే మనకి చెప్తారు వీరు. తిరుమశ్రయాల్ వారి యొక్క ప్రబంధంలో ఒక పాసురాన్ని, స్వపురుషమభివేశ్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహం అన్యనునాం న వైష్ణవానాం అని ఒకరోజు యమలోకం నుంచి బయలుదేరుతున్నట్ట. ఆ పాశాలన్నీ పట్టుకొని యమభటుడు ఒక ఆయన ఆ బయలుదేరేటటువంటి ఆ భటుణ్ణి పిలిచి ఏం చెప్తున్నట్ట, యమధర్మరాజు స్వపురుషం అభివేశ్య పాశహస్తం స్వపురుషం అభివేశ్య, పాశాన్ని చేతిలో కలిగినటువంటి ఆ యమభటుడిని చూసినటువంటి యమధర్మరాజు, యమః వదతి కిల తస్య కర్ణమూలే, చాలా రహస్యంగా చెప్తున్నట్ట. ఏమని, సదస్యంగా చెప్పాడనుకోండి అందరికీ విషయం తెలిసిపోతుంది, తనకి విలువ తగ్గిపోతుంది. ఇప్పటి వరకు కూడా అందరికీ యముడంటే భయమే కదా, కానీ ఈ మాట విన్న తర్వాత యముడిని గురించి మనం భయపడక్కర్లేదనమాట. ఎందుకు, పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభు అహం అన్యనునాం న వైష్ణవానం, అహం అన్యనునాం ప్రభు న వైష్ణవానాం ప్రభు నా, నేను ఇతరులకి రాజునేనయ్యా, ప్రభువునే కాని వైష్ణవులకి ప్రభువుని కాదు అని చెప్తున్నట్ట. ఎందుకట అంటే ఆయన నాకు అడిగట, యమభట్టుడు ఏం చెప్పాడు యమభట్టుడికి చెవిలో, నువ్వు భూలోకానికి వెళ్తున్నావు కదా, అక్కడ విష్ణు భక్తులు ఎవరైనా కనబడితే వాళ్ళ జోలికి వెళ్ళకు, ఆ వీధిలో ఎవరైనా ఉన్నా ఆ వీధిలో నుంచి కూడా నువ్వు నడిచి వెళ్ళకు, అదిగో అవకాశం ఉంటే ఇంకొక వీధిలోంచి తిరిగి వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అని చెప్తున్నట్టు. అదేమిటి, వెంటనే ఆ యమభట్టుడికి గొప్ప సందేహం, ఆశ్చర్యం. అదేమిటి స్వామి, మన విధి మనం సక్రమంగా నిర్వర్తించాలి కదా, వాళ్ళు వీళ్ళని రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కదా అంటే, నాకు ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడే ఈ జాబ్ ఇచ్చేటప్పుడే చెప్పాడయ్య విష్ణుమూర్తి, ఇదిగో నువ్వు కేవలం అందరికీ ప్రభువే కానీ నా దాసులకు మాత్రం కాదు అని, కాబట్టి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పినట్లు దేవతలకు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు అంటే అలాంటి భయం ఉంటుందండి. వాళ్ళ కైంకర్యం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అందుచేత వరుణదేవుడు వచ్చాడండి. వచ్చి, ఓ అండాళ తల్లి, మీ గోష్ఠికి నేను చేయవలసినటువంటి కైంకర్యం ఏదైనా ఉన్నదా ఆజ్ఞాపించండి అని అడిగాట. అప్పుడు ఆ అమ్మ గోదాదేవి ఆ చెప్పే విధానమే ఈ పాసురం. ఆజిమజై కన్నా వండు నీ కైకరవేలంటూ నువ్వు కొంచెం కూడా నీ యొక్క శక్తిని దాచుకోకయ్యా. ఏం చేయాలో తెలుసా, మొదట నువ్వు ఆజియుల్ పుక్కు ముగందుకోడు ఆర్తు ఏరి ఊజి మొదల్వన్ ఉరువంబోలు మేకరుత్తు. నువ్వు మొదటగా సముద్రంలోకి ప్రవేశించు. అదిగో ఎక్కడ సముద్రంలో ప్రవేశించు, ఏదో చిన్న చిన్న కుంటల్లో కాదు నువ్వు ప్రవేశించాల్సింది. ఆ సగరుడి కుమారుడు తవ్వారే ఆ సముద్రం, ఆ సముద్రం లోపలికి మధ్యలో దాకా వెళ్ళు. ఆజి ఉల్పుక్కు లోపల దాకా ప్రవేశించాలి. ముగందు అందులో ఉన్న తీర్థం మొత్తం తాగేయాలి. ఎలా తాగాలో తెలుసా, నేల ఇసుక కనపడేటట్టుగా మొత్తం సముద్రంలోని జలాలన్నీ తాగేసేయాలి.
ఆ తర్వాత మొగందు కూడా అయిపోయింది కదా. ఆర్త్, ఓ గట్టిగా తేన్పు. ఒక తేన్పు అంటే ఏమిటి? ఒక గర్జన చెయ్యాలి. ఏరి, ఎక్కాలి నువ్వు ఆకాశం మీదకి. ఆకాశం మీదకి ఎక్కి అంటే ఏమిటి? నువ్వు గర్జించగానే ఒక్కసారిగా నువ్వు ఉరమగానే ఆహా వర్షం వచ్చేస్తోందని అందరి హృదయాలు ఆనంద తరంగితాలు అవుతాయి. ఏరు, ఎక్కు. ఆ ఆనందం ఇలా బయటకు వచ్చి చూడగానే ఎలా ఉండాలి? ఆకాశం అంతా నువ్వే వ్యాపించి ఉండాలమ్మా. అప్పుడు నువ్వెలా అయిపోవాలి? ఊజి ముదల్వన్ ఉరువంబోలు మేయి కరుత్తు. ఆ ప్రళయకాలంలో ఈ జీవులందరినీ కూడా తన గర్భంలో ఉంచుకొని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు కదా సర్వేశ్వరుడు. ఆ తర్వాత కొంతకాలాన్ని సృష్టి చేయాలని నిశ్చయించుకోగానే ఆయన శరీరంలో ఒక విధమైనటువంటి ప్రకాశం వస్తుందట. అలాంటి ప్రకాశం. ఇదిగో ధాన్యం కూడా చూడండి, లేతగా ఉన్నప్పుడు ఒక వర్ణంలో ఉంటుంది. ముదిరిపోయిన తర్వాత ఇంకా పంట అయిపోయిందండి, ధాన్యాన్ని మనం నూర్చుకోవచ్చు అనుకునే సమయంలో నల్లగా ముదిరిపోయిన వర్ణం కనపడినట్లుగా, అలా ఇక్కడ కూడా మేఘంతో చెప్తుంది ఆండాళ్ళ తల్లి, ఊజి మొదల్వన్ను ఉరువంబోల్ మేకరుత్తు. ఆ ప్రళయకాలం అయిపోయిన తర్వాత సృష్టి చేయడానికి ఉన్ముఖుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క శరీరంలో వస్తుందే ఒక నల్లదనపు కాంతి. అలా నువ్వు కూడా నీ తిరుమేనిని నల్లబరుచుకోవాలి. నల్లబరుచుకున్న తర్వాత పాడియం తోడై, ఇంకా నువ్వేం శరీరాన్ని నల్లబరుచుకో. అది ఒక మాట చెప్పారు. ఆ తర్వాత నువ్వు ఎలా మెరవాలో తెలుసా? పాజి తోడుడై పద్మనాభన్ కయ్యిల్ ఆజిపోల్ మిన్ని. నువ్వు మెరవాలి. ఇప్పుడు ఎలా మెరవాలి? మొదట ఏం చెప్పారు? ఉరవమని చెప్పింది, ఆకాశంలోకి ఎక్కమని చెప్పింది అందరికీ కనబడేలాగా. ఆ తర్వాత నీ శరీరాన్ని నల్లబరుచుకోమని చెప్పింది. ఆ తర్వాత పాజి అంతోడుడై, విశాలమైన భుజాలు కలిగినటువంటి పద్మనాభుని యొక్క శ్రీహస్తంలో ఉన్న చక్రాయుధంలాగా నువ్వు మెరవాలి అని చెప్తున్నారు. ఏమిటట ఈ చక్రాయుధం? ఎలా ఉన్నదట? పరమాత్మ యొక్క శ్రీహస్తంలో ఉన్నది చక్రాయుధం. ఎవరి యొక్క శ్రీహస్తంలో? పద్మనాభుడి యొక్క. పద్మనాభుడు అంటే ఎవరు? బ్రహ్మగారికి తండ్రి. అంటే నాభీకమలంలో బ్రహ్మగారు ఉన్నారు. ఆ బ్రహ్మ అంటే తన గర్భంలో అదే ఒక తల్లి తన బిడ్డని ఉయ్యాలలో పడుకోబెట్టి ఆయనకు చుట్టూ వెచ్చదనం కానీ ఏమీ తగలకుండా ఏ ఒట్టివేళ్ల తడికిలో అన్ని అడ్డు పెట్టి చుట్టూ ఆయుధదారులైనటువంటి ఆయుధాలు పట్టుకొని తానే కాపలా కాసుకుంటోందా అన్నట్టుగా, ఇదిగో తన నాభి నుండి పుట్టినటువంటి బ్రహ్మగారికి కాపలాగా పెట్టేట ఈ చక్రాయుధాన్ని సర్వేశ్వరుడు. అలా భాగ్యం తోడై పద్మనాభన్ కయ్యిల్ మిన్ని. ఇదిగో ఎందుకండి ఆ చక్రాయుధం ఎందుకు మెరుస్తోందట? ఇదిగో బ్రహ్మగారికి ఇది పరమాత్మక నాభీకమనం నుండి బ్రహ్మగారు ఆవిర్భవించారు. అంటే ఏమిటి? పరమాత్మకు బిడ్డ పుట్టాడు, యజమానికి బిడ్డ పుట్టాడు. యజమానికి బిడ్డ పుడితే రాజు నిండు సభలో వేయించేసి ఉంటాడు. అట ఏది సేవకులు వచ్చి చెబుతారు, మహారాజా మీ కుమారుడు పుట్టాడు అని. రాజుగారికి మనసు ఆనంద తరంగితం అవుతుంది. ఆనందంతో గంతులు వేయాలనిపిస్తుంది, తాను తండ్రి అయ్యాను అనేటువంటి ఆనందం. కానీ నిండు సభ కదా, సభలో అలాంటి పనులు చేయలేడు కదా. అంచేత ఏం చేస్తాడు? ఆయన గంభీరంగా కూర్చొని ఉంటాడు. కానీ పరిచారకులంతా కూడా ఏది ఆనందంతో మా యజమానికి బిడ్డ పుట్టాడు, మా యజమానికి బిడ్డ పుట్టాడు అని వాళ్ళంతా ఆనందంతో ఏది గంతులు వేస్తూ పండగ చేసుకున్నట్టుగా, ఇదిగో మా సర్వేశ్వరుడికి కూడా తన నాభీకమల నుండి బ్రహ్మగారనే బిడ్డ పుట్టాడండి అని ఆ ఆనందంతో మెరుస్తూ ఉన్నదట ఈ చక్రాయుధం. అలా పాడియం తోడై పద్మనాభన్ కయ్యిల్ ఆజిపోల్ మిన్ని. అలా మెరవాలి నువ్వు. వలంపురి పోల్ నిన్నదిరిందు. వలంపురి పోల్ ఆ దక్షిణావర్త శంఖంలాగా నింద్రదిరిందు, పెద్ద శబ్దం చెయ్యాలి నువ్వు. తాజాదేశాంగముదైత శరమజైపోల్ వాడవలకి నిల్పేదిరాయ్. తాజాదే ఆలస్యం చేయకుండా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. రామచంద్రుడి యొక్క ధనుస్సు నుండి ఆ బాణాలు ఎలాగా చూస్తూ ఉండగానే బాణపు వర్షం, శరవర్షం, వవర్ష అంటారు వాల్మీకి మహర్షి. ఆ రీతిగా ఆ రామచంద్రుడు ఎప్పుడు అమ్ముల పొదిలోంచి బాణం తీస్తున్నాడో, ధనుస్సులో సంధిస్తున్నాడో, దాన్ని ఎప్పుడు విడిచిపెడుతున్నాడో ఎవరికి అర్థం కానట్లుగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేటప్పుడు ఆ బాణాలు ఎలా పరంపర బయటకు వస్తున్నాయో అలా నువ్వు కూడా వర్షించాలమ్మా అని ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఆయన అడిగాట, అమ్మా
ఈ వర్షం కురవడం అనేటువంటి కర్తవ్యం నాదే కదా, ఎప్పుడు నేనే చేస్తాను కదా, ఈవేళ కొత్తగా మళ్ళా నాకెందుకు ఈ కర్తవ్యాన్ని మీరు చెప్తున్నారు అని అడిగాట ఎవరు, వరుణదేవుడు. అడిగితే వీళ్ళంట నాంగళం మార్గజి నీరాజ్ మగజిందు, మేం కూడా నువ్వు చక్కగా ఎంతమందివి ఈ వ్రతం చేయాలంటే తీర్థం ఆడాలి కదా, అందుకని అధికంగా జలం కావాలి కదా, 5 లక్షల మంది, అందులో కృష్ణ విరహాగ్నితోటి తపించిపోతున్నటువంటి గోపికలు కదా, వీళ్ళందరూ తీర్థం ఆడాలంటే ఎంత తీర్థం కావాలి, యమునా నదిలో ఉన్న తీర్థం అంతా వీళ్ళు ఒక్కసారి మునిగారంటే వీళ్ళ యొక్క విరహ తాపంతో మొత్తం ఇముకుపోవచ్చు. అలా కాకుండా మేము కూడా ఆనందంతో, ఎప్పుడు నువ్వు వర్షం కురిపిస్తే మా పెద్దలకి ఆనందం, వ్రతం చేస్తే కనుక మాకు ఆనందం. వ్రతం ఏమిటి మాది, కృష్ణ పరమాత్మతోటి కలవటం అనే వ్రతం. అలా మేం కూడా కృష్ణ పరమాత్మతోటి కలిశాము అనే ఆనందంలో మేం కూడా స్నానం చేయాలి. కనుక ఆ నాంగళం మార్గడి నీరాడ, మార్గడి స్నానం చేసేటట్లుగా, ఎలా మగజిందు నీరాడ, సంతోషంతో స్నానం చేసేటట్లుగా వర్షాన్ని కురవవయ్యా ఓ పర్జన్య దేవుడా అని చెప్పింది గోధుమ ఈ పాసురంలో. అది మనకి పదం మీద ఉన్నటువంటి అర్థం. మరి ఇప్పుడు వీరేం చెప్తారో చూద్దాం. ఆజి అంటే ఎవరు? ఇక్కడ ఆజి అంటే గుండ్రము అనట అసలు అర్థం. ఆజి మజై కన్నా అంటే మండల వర్షానికి అధిపతి. మండలం అంటే ఇలా గుండ్రంగా ఉంటుంది కదా, అలాంటి వర్షానికి అధిపతి అన్నారు కనుక ఇక్కడ ఆజి అనే పదాన్ని మొదటగా తీసుకొని గుండ్రం అని చెప్తూ ఏమిటి సుదర్శనమూర్తి అని ఆజి అంటే చక్రాయుధం అని ఒక అర్థం ఉన్నది, సముద్రం అని ఒక అర్థం ఉన్నది, ఉంగరం అని ఒక అర్థం ఉన్నది, మండలాకారము అని ఒక అర్థం ఉన్నదట. మజై అంటే వర్షం. వర్షం అనగానే మళ్ళా ఒక పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు. తిరువేంగడముడయాన్ పరంగా వర్షం గురించి చెప్పిన పాసురం. మజయ్యే మణ్పురం పూసి உள்ளாய் நின்றும் எழுகு ஊத்தினா போல் ஊத்துனல் வேங்கடத்துள் நின்னா அழகப்பிரானார் தம்மை என் நெஞ்சத்து அகப்பட தழுவ நின்று என்னை తదైత్తు కొండు ఊత్తவும் వల్లయ్యే. ఓ మేఘాలారా, ఇదిగో బయటేమో ఎప్పుడు పంచలోహ విగ్రహాలు తయారు చేసేటప్పుడట వాటికి బయటేమో మన్ను రాస్తారు, లోపలేమో పూర్తిగా మైనం కరిగించి పోస్తారు. అదిగో అలాగా నా మనస్సు కూడా నన్ను చాలా బాధిస్తోందమ్మా మేఘాలారా. ఎందుకు? సత్పురుషులు నివసించేటువంటి మంచి కొండ అది, ఏదా తిరుమల కొండ. ఆ తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నటువంటి స్వామి వెంకటేశుడు, ఆయన చాలా అందగాడు కదా, అంత సుందరమైనటువంటి రూపం కలిగిన వాడు కదా, ఆకర్షించేటువంటి తిరుముఖ మండలం కలిగిన వాడు కదా. అలాంటి లోకోపకారకుడు ఏం చేశాడో తెలుసా? నన్ను పూర్తిగా స్వాధీనపరుచుకున్నాడు. కానీ ఏది ఆజుమజయ్ అంటే మజయ్ వర్షమా, నువ్వేం చేయాలో తెలుసా? ఆయన నన్ను ఆలింగనం చేసుకునేటట్టుగా నువ్వు వర్షించాలి, ఇది నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్తున్నారు ఈ పాసురంలో. కానీ ఏ ఆలవాళ్ళదో ఇది మనకు తెలియదు. ఇక్కడ ఇస్తున్నారు 8లో 1 నాట్యార్ తిరుమజలో గోధుమ చెప్తోంది, నువ్వు తిరువేంగడముడయాను ఉన్న ప్రాంతానికి వెళ్ళి వర్షించాలి. ఆ వర్షించినప్పుడు ఎలా? ఆయన నన్ను ఆలింగనం చేసుకునేటట్లుగా వర్షించవమ్మా మేఘమా అని చెప్తోందట గోధమ్మ ఈ పాత్రంలో. ఆజిమజై కన్నా అన్నారు కదా, కన్నా అంటే కృష్ణ లేదా అన్నా అని అర్థం అని చెప్తూ కన్నా అనగానే మళ్ళా ఇంకో పాత్రాన్ని కన్నా ఏజులకు కూయిరాయ ఎంకార్ వన్ననై విన్నోర్ తాం పరவும் பொழிலு வேங்கடவேதியனை தின்னார் மாடங்கள் சூழ் திருமங்கையருகோன் கலியன் பன்னார் பாடல் 10 పైల్వార్కిల్లై పావంగళే. తిరుమంగయ్యాళ్వార్ల పాసురం. ఎందుకు? తిరుమంగయ్యరుకోన్ కలియన్ పన్నాడు పాడలు 10 అని చెప్తున్నారు. అంటే ఫలశ్రుతి పాసురం అనమాట. ఏది ఇక్కడ చెప్తుంది? కన్నా అనే పదానికి కదా. ఓ ప్రజలారా, సప్తలోకాల్ని రక్షించేటువంటి వాడు, ప్రాణానికి అంతర్యామిగా ఉండేటువంటి వాడు, ఇగో నా మేఘవర్ణుడు, అందమైనటువంటి పుష్ప ఉద్యానవనం, రామానుజ దివ్య ఆరామం, అనంతాళ్వాన్ తోటలు కలిగినటువంటి వెంకటాద్రీశుడు, నా మేఘవర్ణుడైనటువంటి వెంకటాద్రీశుడు. ఆయనకున్న సంపద ఏమిటంటే పుష్ప ఉద్యానవనం,
రామానుజుల వారి యొక్క దివ్య ఆరామము, అంతేకాదు అనంతాజ్వాను తోటలు, ఇవన్నీ కలిగిన వాడు వెంకటాద్రీశుడు. ఈయన్ని అనుక్షణం స్తోత్రం చేసేటువంటి నిత్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, పుష్పాలుగా మారి వాళ్ళు కైంకర్యం చేసుకుంటూ ఉంటారు ఆ తిరువేంగడముడయానికి. అలాంటి తిరువేంగడముడయానికి కైంకర్యం చేసేటువంటి నిత్యసూరులు, కైంకర్యం చేసేటువంటి వాడికి ఈ దాసుడు ఏం చేయాలో తెలుసా, ఈ రాగయుక్తంగా ఉన్న 10 పాసురాలని ఆ స్వామికి ఎవరైతే కైంకర్యం చేసుకుంటారో, ఏమిటి దాసుడు అందించినటువంటి ఈ 10 పాసురాలని కైంకర్య రూపంగా ఆయనకి వినిపిస్తారో, వాళ్ళకున్నటువంటి పాపాలు ఇంకేం ఉండవండి, పూర్వం ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. అంటే కృష్ణ అంటే ఆయన గురించి ఎవరైతే పాడతారో ఆ తిరువేంగడముడయాని గురించి, వాళ్ళకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అని. అదే కదా వేంకటం. వేంకటం అంటే వేం అంటే దహించేస్తుంది, కటం పాపాలని. అదే ఆ పర్వతమే చేస్తుంది ఆ పని. ఇంకా పర్వతం మీద ఉన్నటువంటి స్వామి చేస్తాడని వేరే ప్రత్యేకం చెప్పవలసిన అవసరం లేదు కదా అని. ఆజిమడై కన్నా ఒండు నీ కైకరవే, ఇదిగో నీ చేతిలో కొంచెం కూడా దాచుకోకు. ఎలా సుదర్శనమూర్తి ఎలాగైతే విరోధ నిరసనలో తొండమాన్ చక్రవర్తికి సహాయం చేసే సమయంలో ఒక్క విరోధిని కూడా మిగల్చకుండా అందరినీ సంహరించేశాట. అలా సంహరించి తొండమాన్ చక్రవర్తికి జయాన్ని చేకూర్చాట. అలా నువ్వు కూడా ఉండు నీ కైకరవేల్, నీ చేతిలో ఓ వరుణదేవా ఏ కొంచెం కూడా నువ్వు ఉంచుకోకు. ఎలా ఆ సుదర్శనాల వాళ్ళు ఇది తొండమాన్ చక్రవర్తికి ఉన్నటువంటి విరోధుల్ని ఒక్కలను కూడా మిగుల్చినట్లుగా నువ్వు కూడా నీ యొక్క సామర్థ్యాన్ని కొంచెం కూడా మిగుల్చుకోకుండా వర్షింపచేవయ్యా అంటూ ఆజి ఉల్ పుక్కు ముగందు కొడు ఆర్తేరి. ఆజి ఉల్ పుక్కు ఆ 7 కొండల వాణి యొక్క కరుణా రసాన్ని పూర్తిగా, పుక్కు అంటే పూర్తిగా, ముగందు పొంది, కొడు ఆర్తు ఏరి అనుభవించి, కొడు అంటే అనుభవించి, ఆర్తు ఏరి సంతోషంతో ఏరి ఎలుగెత్తి. ఏం చెప్పాలి, ఊజి మొదల్వన్. ఊజి మొదల్వన్ అంటే సృష్టి చేయడానికి ఉన్ముఖుడైనటువంటి స్వామిగా ఉన్న సమయంలో ఊజి మొదల్వన్ వరువనే ఎన్నం ஒருவன் உலகுக்கும் எல்லாம் ஊதிதோறும் தன்னுள்ளே படைத்து காத்து கெடுத்துழலும் ஆதிவண்ணன் என்னம்மான் அம் கண் திருமால் இரும் சோலை வாஜி மனமே கைவிடேல் ఉడలుం ఉయరుం మంగవట్టే. ఊజి మొదల్వన్ అనే పదం ఎవరైతే చెప్పారో ఆళ్వార్ల పాసురాలు, ఆ పాసురాలను అందిస్తున్నారు. నాకు ఇప్పుడు అది అర్థమైంది. ఓ మనసా, ఈ పాసురానికి అర్థం ఏమిటి, తిరుమాలి రంజోలైలో తిరుమల ఎలా వేయించేసి ఉన్నాడు, తిరుమలలో వేయించేసి ఉన్నట్లుగానే వరదహస్తము కటిహస్తము కలిగినటువంటి సుందర బాహువుని చేరి ఉంటేనే నీకు క్షేమం అమ్మా. మనసుతో చెప్తున్నారు ఆళ్వారు, నువ్వు ఆ తిరుమలలో లాగా తిరుమాలి రంజోలైలో వేయించేసి ఉన్నటువంటి ఆ సుందర బాహు పెరుమాళని చేరి ఉంటే నీకు క్షేమంగా ఉంటుందమ్మా. నీ చేయిని ఆయనకు తిరువడిగల దగ్గర నుండి విడతీయవాక. ఆయన ఎవరనుకుంటున్నావు, ఆ తిరుమాలి రంజోలైలో వేంచేసి ఉన్న స్వామి కల్పకోటి కాలాలకి కూడా కారణుడు, సృష్టికర్త, రక్షణకర్త, సంహారకర్త, అన్ని ఆయనే. సృష్టి స్థితి లయాలన్నీ కూడా సముద్రవర్ణం కలిగి ఉంటాడు ఆయన. ఆయన ఎలా ఉంటాడు అనుకుంటాను, సముద్రవర్ణుడు ఆయన. నీ శరీరము ప్రాణాన్ని సత్యంగా వదిలి ఆత్మని మాత్రం పరమపదానికి తీసుకుపోయేటంత వరకు కూడా నువ్వేం తదుపరి ఆపై శ్రీవైకుంఠంలో కూడా ఆయనే నీకు సర్వరక్షకం. అదే కదా, నీ శరీరము ప్రాణాన్ని నిజంగా వదిలిపెట్టి ఆత్మని మాత్రం పరమపదాన్ని తీసుకువెళ్లే వరకు అనుకుంటావేమో, అంతవరకే కాదు. ఆ తర్వాత శ్రీవైకుంఠానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనేనమ్మా నీకు రక్షకం. అది పూర్తిగా విశ్వసించు అని. ఊజి మొదల్వన్ అంటే ఏమిటి, సృష్టికర్త అని చెప్పడం కోసమని ఇదిగో ఆయనే ఆ తిరుమాలి రంజోలైలో వేయించేసి ఉన్నటువంటి స్వామే నీకు రక్షకుడు. మనసా నువ్వు ఆయన విషయంలో స్థిరంగా ఉండు, ఆయన్ని విశ్వసించు, నువ్వు విడిచిపెట్టకు అని చెప్తున్నారు మనస్తోటి. అలా ఊజి మొదల్వన్ ఉరువంబోల్ మేకరుత్తు. ఉరువంబోల్ అంటే ఆయన యొక్క తిరుమేని వలె, తిరుమేని ఛాయ వలె
మెయి కరుత్తు నల్లటి వర్ణం కలిగినటువంటి వాడివై. మేఘంగళో ఉరైరు తిరుమాల్ తిరుమేని ఒక్కుం యోగంగళ్ ఉంగళుక్కు ఎవ్వారు పెత్తీరు. ప్రశ్నేస్తున్నారు, మేఘాలారా చెప్పండి, మీకు ఈ వర్ణం ఎలా వచ్చిందర్రా? తిరుమాల్ తిరుమేని ఒక్కుం యోగంగళ్ ఉంగళుక్కు ఎవ్వారు పెత్తీర్, ఎలా పొందారు? ఆ పెరుమాళ యొక్క తిరుమేనితోటి సమానమైనటువంటి ఆ రంగు కలిగి ఉన్నావే నువ్వు, నీకు ఇది ఎలా వచ్చిందమ్మా మేఘమా? అది చెప్పు. ఉయిరడిప్పాన్ మాఘంగల్ ఎల్లాం తిరిందు నన్నీర్గల్ ఎల్లాం సుమందు నుందం ఆగంగల్ నోవా ఒరుత్తుం తవమాం అరుల్ పెట్టదే. అమ్మా మేఘాలను అడుగుతున్నారు. ఈ ఆళ్వారు ఎవరో మరి మనకివి ఆకరాలు ఇవ్వలేదు కాబట్టి ఉన్నవి సేవించుకోవడమే తప్ప ఇవి ఆకరాలు మనకు తెలియవు. ఓ మేఘాలారా, మీరు మా తిరుమల వాసన యొక్క శరీరం ఛాయ వంటి నీలపు ఛాయ మీకు కూడా ఎలా కలిగిందర్రా? మీరు చెప్పండి. ఆయన కృపారసం చేత ఆ మేఘాలు నువ్వు ఒకే వర్ణంలో ఉన్నా, కృష్ణ పరమాత్మకు తిరుమేని మీరు ఒకే వర్ణంలో ఉన్నారు కదా. ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క కృపారసంతో జీవుల యొక్క ప్రాణాలని రక్షిస్తున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? ఆకాశమంతా తిరిగి సముద్రాల్లో ఉన్న నీరంతా పీల్చేసి దాన్ని మీ మేఘాల్లో శరీరం ద్వారా శ్రమపడి ఈ కొండ చర్యలకు వచ్చి వర్షం కురిసి ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండేటట్టు చేస్తున్నారు కదా. మీరేం తపస్సులు చేశారా ఇలా తిరువేంకటరమణ యొక్క కృపని పొందటానికి అని మేఘాల్ని అదిగో ఉరువంబోలు మేకరుతు ఆయన యొక్క తిరుమేనిలాగా నల్లటి తిరుమేని కలిగినటువంటి వాడుగా ఉన్నారే అని చెప్పడం వల్ల మేఘాలారా మీరు కూడా ఆయన తిరుమేనిలాగా నల్లటి తిరుమేని కలిగి ఉన్నారు. ఆయనేమో తన యొక్క కృపారసాన్ని వర్షిస్తున్నాడు, మీరేమో సముద్రంలో ఉన్నటువంటి నీటినంతటినీ పీల్చేసి అదిగో కొండ చర్యల మీదకి ఎక్కి ఆ కొండ మీద వర్షిస్తే లోకాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతూ ఉన్నాయి. ఏ తపస్సుని చేసి మీరు ఈ ఫలాన్ని పొందారరా అని అడుగుతున్నారు అనమాట. అలా పాజి అంతోడుడై, అంత పాజి విశాలమైనటువంటి దృఢమైనటువంటి అందమైనటువంటి భుజాలు కలిగిన వాడట. మళ్ళా పాత్రం వస్తుంది. సింధుర సెంపొడి పోల్ తిరుమాలి రుంజోలయ్యంగుం ఇందిర గోపంగళే ఎజుందు పరందిట్టనవాలు. ఇది కూడా నాట్యారు తిరుమలది. మందరం నాటి అందు మదర కొడుం శారకొండ సుందర తోడుడయాన్ సుడలయిల్ నిండు ఇదుంగోలో. ఈ మళ్ళా తిరుమల రంజోలో ఉన్నటువంటి స్వామి విషయంలో చెప్తోంది అమ్మ గోదమ్మ. ఆ స్వామి భుజాలు ఎలా ఉంటాయట? పర్వతాలు లాంటి అందమైన భుజాలు, దృఢమైన భుజాలు కలిగినటువంటి శ్రీనివాస, తిరుమాలి రంజోలైలో సింధురపు ఎర్రని పుప్పడుల్లాగా పట్టు పురుగులన్నీ వ్యాపించి ఉన్నాయి. క్షీరాబ్దిలోనేమో మందర పర్వతం ఉంచి ఆ మందర పర్వతంతో ఆ క్షీరాబ్దిని చిలికి మధురమైనటువంటి అమృతాన్ని తీశావు. అంతకంటే కోటి రెట్లు అధికమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అనే అమృతాన్ని ధరించావే. అలాంటి నీ యొక్క సుందర బాహువుల వలలో ఈడుపడినటువంటి ఈ దాసురాలు నిన్ను పొందకపోతే ఇక బతకదయ్యా అని చెప్తోంది అమ్మ గోదాదేవి. ఏమిటి ఇక్కడ? సముద్రాన్ని మందర పర్వతంతో పాల సముద్రాన్ని చిలికాడు, అమృతాన్ని తీశాడు. అంతకంటే కోటి రెట్లు అధికమైనటువంటి మహాలక్ష్మి అనే అమృతాన్ని ధరించాడు నువ్వు. అంటే అలాంటి బలమైనటువంటి మందర పర్వతంతో సముద్రాన్ని చిలికేటంత బలమైన భుజాలు కలిగినటువంటి స్వామివయ్యా నువ్వు. నీ యొక్క భుజాల వల్ల నేను పడిపోయా కాబట్టి వాటి విషయంలో నేను ఏడుపడ్డానయ్యా. ఈ దాసురాలు నిన్ను కనుక పొందకపోతే ధరించి ఉండలేదు, ఇంకా బతికి ఉండలేదు అంటున్నారు గోదమ్మ. అది ఆ పాజి అంతోడుడే, అందమైన భుజాలు కదా, ఆ భుజ సౌందర్యము గోదమ్మని పడేసింది అని చెప్తున్నారు. పద్మనాభన్ కయిల్, పద్మనాభన్ కయిల్ ఆ పద్మనాభుడి యొక్క శ్రీహస్తంలో అమరరాయ్ తిరిగిన్నారు ఘట్టు ఆదిశేర్ అనంతపురత్తు అమరర్కోన్ అచ్చిగిండు అంగు అగప్పని సేవరు విన్నోర్ நமரகளோ சொல்ல கேள்மின் நாமும் போய் அணுக வேண்டும் కుమరనార్ తారై తున్బం తుడైత గోవిందనారే. ఓ ప్రజలారా, ఇప్పుడేంటి పద్మనాభుడు ఎక్కడ వేయించేస్తున్నాడు? ఈయన తిరువనంతపురంలో.
ఆయన గురించి చెప్తున్నారు. దేవతల్లాగా తిరిగే వాళ్ళకు కూడా, మేము దేవతలం అని చెప్పుకునే వాళ్ళకు కూడా కారణభూతుడు ఎవరో తెలుసా? ఈ పద్మనాభుడేనండి. ఎలా వేయించేసి ఉంటాడు అక్కడ? 3 వాకిళ్లు కలిగి ఉన్నటువంటి ఆ అనంత పద్మనాభుడి యొక్క కోవెల. ఆ పెరుమాళను సేవించాలని ఒక ద్వారంలోంచి దర్శనం అవ్వదండి, అంత పెద్ద స్వరూపం ఆయనది. ఒకవైపు తిరువడిగళ్ళు, ఒక ద్వారం నుంచి ఇదిగో నాభి ప్రాంతము, ఇంకొక ద్వారం నుంచి తిరుముఖ మండలం. అలా సేవించాలి ఆయన్ని. అలాంటి ఆ కారణభూతుడైన దేవతలు కూడా, దేవతలు అని చెప్పుకునే వాళ్ళకు కూడా కారణభూతుడైనటువంటి స్వామి ఎక్కడున్నాడో తెలుసా? తిరువనంతపురంలో కోవెల్లో చేరాడు. నిత్యశూరులకి నాయకుడైనటువంటి విశ్వక్సేనుడు కాని, నిత్యులు కాని అందరూ ఆ పద్మనాభుడి యొక్క అంతరంగ కైంకర్యాన్ని చేయడం కోసమని, అర్చించడం కోసమని వేంచేసి ఉన్నారు. నా ప్రియమైనటువంటి ఆత్మ బంధువులైన భాగవతోత్తములారా, మనం కూడా పోయి ఆయన్ని సమీపిద్దాము. అక్కడ కుమారస్వామి తండ్రి అయిన శివుడి యొక్క కపాల బ్రహ్మత్య దోషాన్ని పోగొట్టినటువంటి వాడు ఎవరు ఆయన అనుకుంటున్నారు? ఈ తిరుమలలో ఉన్న గోవిందుడే. ఆ అనంత పద్మనాభుడు ఎవరనుకుంటున్నారు? ఈ తిరుమలలో ఉన్న గోవిందుడేనండి అంటున్నారు. అది పద్మనాభన్ కయ్యిల్ ఆజిపోల్ మిన్ని, ఆజిపోల్ చక్రాయుధం వలె మెరచి, పురసహస్రారసికాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం, సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని ఆ చక్రాయుధం యొక్క ప్రకాశాన్ని చెబుతూ ఉన్నారు. ఎలా ఉంటుందట అది? మిక్కిలి తీష్ణమైనటువంటి కిరణాలు కలిగిన కోటి సూర్యుల యొక్క కాంతిని కలిగినటువంటి చక్రాయుధం అది. అది ఎలాంటిది? దేవతల యొక్క ప్రాణానికి వినాశం కలిగించేటువంటి రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళని శిక్షిస్తూ ఉంటుంది. వాళ్ళ దుష్ట రాక్షసుల్ని శిక్షించటం కోసమని వెంకటేశ్వర స్వామిట తమ యొక్క శ్రీహస్తంలో దివ్యంగా వేయించేసినటువంటి చక్రాయుధాన్ని ఎప్పుడు నేను శరణాగతి చేస్తున్నాను అని చెప్తూ, ఇది ఒక విషయం. ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం కదా ఇందాక, ఎందుకు మెరుస్తోంది అనేది అది ఇస్తున్నారు మళ్ళీ అక్కడ. రాజులకే రాజు అయినటువంటి వాడు చక్రవర్తి. ఆ చక్రవర్తికి లేక చాలా ఏళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ చక్రవర్తికి కూడా ఆనందం కలిగింది. కానీ ఆ మాట వినే సమయానికి ఆయన ఎక్కడున్నాడు? సభలో కొలువై ఉన్నాడు. అంచేత ఆ సంతోషాన్ని ఎగిరి దుమికి అరిచి చప్పట్లు జరిచి అలా చూపించలేడు కదా సభలో ఉన్నప్పుడు. అందుకని ఏదో ఒక చిరునవ్వు నవ్వుతాడు, మనస్సులోనే ఆ సంతోషాన్ని అణుచుకుంటాడు రాజుగారు. కానీ అలాగే శ్రీమన్నారాయణుడు కూడా క్షీరాబ్దిలో శయనించి ఉన్నాడు. ఇక చక్రవర్తి పరివారం అంతా ఏంటి? ఇప్పుడు మన పెరుమాళ్ కూడా పాలకడల్లో శయనించి ఉన్నాడు ఆయన సభలో ఉన్నట్లు. పరివారము, సేవకులు, చెలికత్తెలు పరుగులెట్టి అందరితో చెప్పి ఎగిరి గంతులేసి ఊరంతా దండోరా వేయించి రంగురంగు తోరణాలు కట్టి రంగవల్లులు ముగ్గులు వేయించి తీపి తినుబండారాలన్నీ పంచి ఎక్కువ కోలాహలం చేస్తారు కదా. యజమానికి బిడ్డ పుడితే మరి వీళ్ళందరికీ ఆనందమే కదా. ఆనందాన్ని పంచుకోవడం అంటే ఎలాగా? పరివారం అంతా కూడా పరుగులు పెడతారట, అందరితో చెబుతారు, ఎగిరి గంతులేస్తారు, ఊరంతా దండోరా వేయిస్తారు, రంగురంగు తోరణాలు కడతారు, రంగవల్లు వేస్తారు, ముగ్గులు వేస్తారు, తీపి తినుబండారు అందరికి పంచి ఎక్కువ కోలాహలం చేస్తారు కదా. అలాగే క్షీరాబ్దిలో విష్ణువు నాభి నుండి కమలం వచ్చింది, అందులో బ్రహ్మగారు ఆవిర్భవించారు అని శ్రీ వెంకటేశ్వరుడి పరివారమైనటువంటి చక్రాయుధం ఒక్క మెరుపు మెరిసి తన సంతోషాన్ని ప్రకటించిందట. అంటే క్షీరాబ్దిలో శయనించినటువంటి ఆ స్వామి నాభి కమలము నుండి ఆ బ్రహ్మగారు ఆవిర్భవిస్తే పుడితే ఆ శ్రీ వెంకటేశ్వరుడి యొక్క శ్రీహస్తంలో ఉన్న చక్రాయుధం ఒక మెరుపు మెరిసి తన సంతోషాన్ని ప్రకటించిందట. ఆ చక్రాయుధం అని పెరేవాచ్యాన్ వెల్లయ్య గారు తిరుప్పావై మువ్వాయిరప్పటి వ్యాఖ్యానంలో ఈ పద్మనాభన్ కయ్యిల్ ఆజిపోల్ మిన్ని అనే పదానికి వ్యాఖ్యానం రాశారు అని చెప్తూ, భక్తుల్ని ఆ చక్రాయుధం ఎందుకండి ఈయనకు అసలు? భక్తుల్ని రక్షించడం కొరకే, దుష్ట శిక్షణ భక్త రక్షణ అని చేయడుకు మిక్కిలి త్వరగా విచ్చేస్తూ ఉంటాట. ఎవరు? ఈ చక్రాయుధం.
ఆనాడు గజేంద్రుని రక్షించడానికి బయలుదేరాడా సర్వేశ్వరుడు. ఆ బయలుదేరితే శ్రీమన్నారాయణుడు పరమపద నుండి ఆగమేఘాలతోటి పరుగులుగా వస్తూ ఉన్నాడు ఈయన. కానీ చక్రాయుధం అనుకుంటోందట, ఏమిటి ఈయన ఇంత నిదానంగా వస్తున్నాడు, నన్ను గనక వదిలేస్తే అరక్షణంలో ఆ మొసల్ని చంపేస్తాను కదా అని వాపోయిందట. ఏది చక్రాయుధం అని మన పూర్వాచార్యులు చాలా రసోక్తిగా చెప్తూ ఉంటారట. అంటే చక్రాయుధానికి సర్వేశ్వరుడికి మించిపోయిన త్వర అనమాట. దుష్ట శిక్షణ శిక్ష రక్షణలో అది అలాంటి వేగం కలిగినటువంటి ఆర్తుల రక్షణ విషయంలో ఆజి అంటే చక్రాయుధం. ఎలా ఈ సుదర్శనమూర్తి ఏం చేస్తూ ఉంటా, ఆజియజ సింగుం విల్లు మెజ దిశైవాజియజ తండుం వాడు మెజ అప్పన్ ఊజియజ. అన్నం మోజే ముడి అప్పన్ ఊజియజ ఉలగం కొండవారే అని, హే వెంకటాచల త్రివిక్రమ, నువ్వు బాగా పెరగగా సుదర్శన చక్రం 4 దిశల్లోనూ మెరుపుల వలె ప్రకాశాన్ని వ్యాపింపచేస్తే పిడుగులాగా గడగడలాడేటట్లుగా పాంచజన్య శంఖ ధ్వని వర్ధిల్లగా శాంగం అనేటువంటి విల్లు వృద్ధి పొంది అష్టదిక్కుల్లోనూ ఆ శబ్దాలు పెక్కటెల్లగా కౌమోదకి అనేటువంటి గద కంగుమనగా నందకం అనేటువంటి కత్తి జలిపెంచగా అండంలో జలము పైకి ఎగిరేటువంటి ఉన్నతమైన నవరత్న కిరీటం దగదగా మెరయా. ఏది నీ కుడి పాదం అధోలోకాలని కొలవగా ఎడమ పాదమేమో ఊర్ధ్వ సప్తలోకాలని ఆక్రమించగా అఖిల జగస్వామివై ఎల్లరూ మంచిగా ఉజ్జీవించేటట్లుగా అన్ని లోకాలు అండాలు అన్ని నావే అని కొలిచావు చూసావా ఓ తిరువేంకటమడయ్య అని అనకుండా వెంకటాచల త్రివిక్రమ అని పిలుస్తూ ఎలాగా కొలిచావయ్యా, ఏమి ఆశ్చర్యము అంటున్నారు స్వామి ఈ పాసురంలో. అలా ఆజి చక్రాయుధం మెరుస్తోంది, ఆయుధాలన్నీ సిద్ధమై వచ్చాయనమాట. వలంపురి పోల్ నిన్నదిరుందు, వలంపురి పోల్ నిన్నదిరుందు. ఎలా విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత సంపాంచజన్యం శతికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్య అంటారు పంచాయుధ స్తోత్రంలో. ఈ శంఖత్తాళ్వారి గురించి ఏం చేస్తూ ఉంటుందట, దీనికి ఆహారం ఏమిటి, విష్ణువు యొక్క అధరామృతమే. అందుకని విష్ణోర్ముఖో ఉత్థానిల పూరితస్య, ఆయన యొక్క ఆ నోట్లో ఉన్నటువంటి ఆ అధరామృతాన్ని గ్రోలి భాగవతుల విరోధుల్ని దానవులని శంఖానాదంతో అదరగొట్టి తరిమేస్తూ ఉన్నటువంటి ఓ శ్రీనివాస, నీ పాంచజన్య నీ పాంచజన్యం ఎలా ఉన్నదో తెలుసా, అది కోటి సూర్యుల కాంతి చక్రాయుధం, ఇది కోటి చంద్రుల కాంతి కలిగి ఉన్నదయ్యా. అటువంటి కుడి అంటే దక్షిణావృత శంఖం కదా, సదా ఎల్లకాలం కూడా దాన్ని శరణాగతి చేస్తూ ఉన్నానయ్యా. మా పాపాలని నీ శంఖనాదంతో పారద్రోలి మమ్మల్ని రక్షించవయ్యా అంటూ செந்திர மண்டலம் போல் தாமோதரன் கையில் அந்தரம் ஒன்றின்றி ஏறி அவன் செவியில் மந்திரம் கொள்வாயே போலும் வலம் புரியே ఇందిరనం ఉన్నోడు సెల్వత్తుక్కు ఏలానే. ఇది కూడా నాచ్యారు తిరుమలదే. ఓ దక్షిణావర్త శంఖమా, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, చంద్రమండలం లాగా శుద్ధ సత్వంగా ఉన్నావు, ప్రశాంతంగా చల్లగా ఆవు పాల్లాగా తెల్లగా ఉన్నావు. మా వెంకట కృష్ణుడి యొక్క శ్రీహస్తంలో అరక్షణం కూడా ఎడబాటు లేకుండా ఉండి ఆ చేతిలో ఎక్కి కూర్చొని ఆయన చెవి యందు భక్తుల్ని రక్షించు అని పురుషకారం చేస్తున్నావా ఏమిటి అని ఆయన చెవి దగ్గర ఆయన చేతిలో ఎక్కి కూర్చొని ఈ చెవిలో భక్తుల్ని రక్షించు అని పురుషకారం చేస్తున్నావా ఏమిటి నువ్వు? నీకున్న ఈ కైంకర్య సంపద ఇంద్రుడికి నిత్యులకి ముక్త పురుషులకు కూడా ఈ భాగ్యం లేదు కదా. ఇందిరనం ఉన్నోడు సెల్వత్తుక్కు ఏలానే. ఇందిరను అంటే ఇక్కడ మనం ఇందిరా అని లక్ష్మీదేవి కాదు, ఇందిరను ఇంద్రుడికి లేదు నీకు ఇలాంటి
ఈ భాగ్యము నిత్యులకి లేదు, ముక్త పురుషులకి లేదు కదయ్యా. అలాంటి శంకర్తాళ్వారే అంటూ శాంగం ఉదయిత్త విడిచిపెట్టినటువంటి తొడర సెంగిలి కైతలారు పిలారు ఎన్న తూంగు పొన్నడి వలిప్ప పడు ముమ్మద పునల్ సోరా వారణం పయ్య నిన్న ఊరు వదుపోల్ ఊడన్ కూడి కింకిని ఆరవారిప్ప ఉడయమణి పరైకరంగ తాడం తాడినై కొండు శాంగపాణి తలర్నడై నడవానో. ఇది తలర్నడై నడవానో అంటే పెరియాళ్వారు తిరుమల. హే కృష్ణ, ఆభరణాలు, కాలి గజ్జలు, మొల గంటలు, కడియాలు, నడుము కట్టినటువంటి మణుల గంటలు, నవరత్న ఖచ్చిత చేతి కంకణాలు, మున్నీరులాగా ఏనుగుకి కన్నులందు మదజలం కారినట్లుగా మెల్లగా నడుస్తున్నట్లుగా, మదజలం కారేటట్లుగా మెల్లగా నడిచి వచ్చేటట్లుగా విశాలమైన వజ్రలాంఛన చిన్ని బుజ్జి పాదాలతోటి చేతిలో ధరించిన గోవింద, చేతిలో ధనస్సు ధరించిన గోవింద శాంగపాణిలాగా తప్పటడుగులు వేస్తూ రావయ్యా. ఏ మేఘమ ఎలా ఏంటి నువ్వు తప్పటడుగులు వేస్తూ రావయ్యా అని పిలుస్తున్నారు. ఎలా ఉన్నట్ట ఆయన ఆ కన్నయ్య? ఆభరణాలు ధరించాడు, కాలి గజ్జలు ధరించాడు, మొల్లో గంటలు ధరించాడు, కడియాలు పెట్టుకున్నాడు, నడుముకి మణుల గంటలు కట్టారు, అవి ఉన్నాయి. చేతులకి నవరత్నాలు పొదిగినటువంటి కంకణాలు ఉన్నాయి. మున్నీరు లాగా అంటే సముద్రవన్యుడు కదా ఈయన, అందుకని సముద్రం లాగా ఆ ఏనుక్కు ఎలాగైతే నేత్రాల నుండి మదజలం కారుతూ ఉంటే మెల్లిమెల్లిగా నడుస్తూ వస్తుందో అలానే నువ్వు కూడా విశాలమైనటువంటి వజ్ర లాంఛనాలు అన్ని ఆయన యొక్క తిరువడి పాదాలకు అడుగున ఉంటాయి కదా కొన్ని చిహ్నాలు, ఇది ధనుస్సు, వజ్రము, ధ్వజము, అవన్నీ లాంఛనాలు ఉంటాయి కదా. ఆ లాంఛనాలన్నీ కూడా ఒక చిన్న బుజ్జి పాదాలతోటి ఆ చేతిలో ధనస్సు ధరించినటువంటి గోవిందా నువ్వు ఎలా రావాలి? సారంగి పాండ్లాగా రావాలయ్యా తప్పటడుగులు వేసుకుంటూ అని. హే మేఘమా, నువ్వు శ్రీరాముడు త్యాగం అనే వింటి నుండి ఎలాగైతే ఎడతెరపి లేకుండా బాణాలను విడిచిపెడుతూ ఉంటాడో నువ్వు కూడా అలా ఎడతెరపి లేకుండా కుండపోతగా వర్షం కురవాలి. ఈ ప్రజలకున్న నీటి కష్టాలన్నీ తొలగిపోవాలి. అయితే అతివృష్టి లేకపోతే తుఫాను సునామీ లాంటివి కాకూడదు. పెరియ తిరుమల నంబి పాపనాశనం నుండి నీరు తెస్తూ చాలా కష్టపడుతూ ఉంటే శ్రీవారు వేటగాడి రూపంతో వచ్చి దాహమడిగి కుండ కొట్టి నీళ్లు తాగి అయ్యో నీరు తేవటం నీరు కోసం చాలా దూరం వెళ్ళాలి అని నమ్మి ఆ చింతించగానే ఓ శ్రీనివాస ఒక్క బాణం వేసి కొండరాయి బద్దలు కొట్టి నీరు పైకెగిసి వచ్చింది కదా, అలానే దాన్నే నువ్వు ఆకాశగంగా అన్నావు కదా, అలా నాకు మార్గళి స్నానం చేసేటట్లుగా శ్రీవిల్లిపుత్తూరులోని ముక్కడంలో ఉన్న కోనేరు నిండేటట్లుగా నువ్వు నీరు తెప్పించవయ్యా ఓ తిరువేంగడముడయానే అని. శరమషైపోలు నిలువకుండా కుండపోత వర్షంగా రాములు వారి వింటి నుండి వదిలిన బాణాలు ఎలా త్వరగా ఒకదాని వెంట ఒకటి వెలువడుతూ ఉంటాయో అలా కురవాలయ్యా నువ్వు. రాముడు ఎక్కుపెట్టి దేనికి గురి చూచి విడుస్తున్నాడో అలా నేరుగా నేల మీదే కురవాలి. రాముడు ఎలాగైతే శత్రువు మీద గురి చూసి బాణాన్ని వదులుతాడు కదా, అలానే నువ్వు కూడా నేరుగా నేల మీదే కురవాలి. అంటే వృధా అయిపోకూడదయ్యా అని. ఇది సాధారణమైనటువంటి అర్థం అంట ఇది. కానీ మా విల్లిపుత్తూరులో దట్టంగా మేఘాలు కమ్ముకొని గాలికి పరుగు పెట్టి ఎక్కడో సముద్రంలో వర్షించడం వల్ల పనికి రాకుండా పోతోందయ్యా. అలా కాకుండా నువ్వు సముద్రంలో కురిస్తే ఏం ప్రయోజనం కనుక ఇగో నేల మీద కురువు మా అందరికీ దప్పిక తీరుతుంది అని చెబుతున్నారు. ఇది మామూలు అర్థం. విశేషమైన అర్థం ఏమిటయ్యా అంటే దీనికి వాద ఉలగనిల్ పేద అనే దానికి శ్రీనివాసుడి యొక్క కటాక్షం మా పేద పడాలయ్యా, అది వృధా కాకూడదు అని. నిత్యశూల మీద పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి దోషాలు కోరికలు ఉండవు. కానీ వాడి దయ వాళ్ళకి ఇప్పుడు కాబట్టి వాళ్ళకి ఆయన దయ ఇప్పుడు అవసరం లేదు. అదే కృపా కటాక్షం మన మీద ప్రసరిస్తే
ఏమవుతుంది? మనకున్నటువంటి అహంకారము మమకారం తొలగిపోతుంది, భోక్తృత్వ కర్తృత్వ బుద్ధులు తొలగిపోతాయి, పారతంత్య శేషత్వ భోగ్యతా బుద్ధి కలిగి ఉజ్జీవిస్తాం కనుక స్వామి ఓ శ్రీనివాస, నీ యొక్క విశేషమైన కటాక్షం మా మీద పడేలాగా చేయవయ్యా, నువ్వు వాడవలగి నిలిపేదిడా, అదిగో లోకమంతా ఉజ్జీవించేటట్లుగా వర్షించవయ్యా. பார்க்கடலும் வேங்கடமும் பனி விசும்பும் நூற்கடலும் நூல தாமரை மேல் பால் பட்டி இருந்தார் మనముం இடமாக கொண்டான் కురుందు వసిత్త గోపాలకన్. హే మనసా, క్షీరాద్రి వెంకటాద్రి అనంతుడు, చల్లని వైకుంఠము, చతుర్వేద సాగరము, శాస్త్రాలు వారి వారి హృదయ కమలాల్లో మనస్సులో నిలుపుకొని ఉన్న యోగుల మనస్సులో నిలబడి ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు మధ్య వృక్షాలను విరిచి శాప విమోచనం కలిగించినటువంటి గోపాలకృష్ణుడు, ఆయన్ని తాను నివసించుటకు నివాస స్థానంగా చేసుకున్నాడు ఆయన. పాలకడలిలోను తిరుమల కొండ మీదను అనంతుడి ఒడిలోను అనంతుడిలో చల్లని వైకుంఠంలో వేయించేసి ఉంటాడు కదా. 4 వేదాలనే సాగరంలోను శాస్త్రాల్లోనూ వాళ్ళ వాళ్ళ హృదయ కమలాల్లో మనస్సులో నిలుపుకున్నారు యోగులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అదిగో ఆ మధ్య వృక్షాలను విరిచి శాప విమోచనం కలిగించినటువంటి ఆ గోపాలకృష్ణుడు ఆయన తాను నివసించడానికి నివాస స్థానంగా చేసుకున్నాడు వీళ్ళ యొక్క హృదయాలని. నువ్వు కూడా అలాగా చెయ్యగలిగితే నీలోనూ కూడా ప్రీతిగా ఉంటాడమ్మా మనసా అని చెప్తున్నారు. మేఘానికి శ్రీవారికి పోలికలు చెప్తున్నారు ఇక్కడ. ఉప్పు నీరు గ్రహిస్తాయట మేఘాలు, నీలంగా ఉంటాయి. అలానే పరమాత్మ కూడా నీలవర్ణుడు, ఎందుకు? కృపారసంతో నీలంగా ఉంటాడట. అన్ని ఊళ్ళల్లో వర్షిస్తాయట. ఈయన కూడా ప్రజలందరి మీద తన కటాక్షాన్ని చూపించి తన దగ్గరికి రప్పించి సేవ సాయిస్తాడట తిరువేంగళముడయాన్ని కూడా. అలానే పల్లానికి వెళ్ళిపోయి నీరు చేరతే, అలానే మన వంటి అజ్ఞానులు మూడుల మీద ఎక్కువగా కటాక్షాన్ని చూపిస్తాడు స్వామి కూడా. అజ్ఞానులు అంటే పల్లము అంటే తక్కువ లోతైన ప్రాంతం. మనం కూడా జ్ఞానం విషయంలో లోతు, అసలు జ్ఞానం అనేది లేనటువంటి వాళ్ళం కనుక మన లాంటి వాళ్ళకి మీద ఆయనే తన కటాక్షాన్ని చూపిస్తాడు అని. ఆయా వేళల్లో మాత్రమే వర్షిస్తాయి మేఘాలు. అలానే సర్వేశ్వరుడు కూడా దర్శన సమయాల్లో మాత్రమే, అందరికీ ధర్మ దర్శన సమయం ఏదో ఉంటుంది కదా, ఆ సమయంలో మాత్రమే దర్శనం ఇస్తాడు. మెరుపులు మెరిసి ఉరుములు ఉరిమి కూడా వర్షించకుండా వెడలిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మేఘాలు. అలానే ఎవరి మీదైతే ఆయన కటాక్షం కలగదో కొండ మీదకి వెళ్ళిన తర్వాత కూడా దర్శన క్యూలో నిలబడిన తర్వాత కూడా దర్శనం ఇవ్వని సందర్భాలు ఉంటాయట. ఎలాంటివంటే గ్రహణం రావటం, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇంకా దర్శనం ఉండదు కదా. అలాగా ప్రతిఫలం కోరదు మేఘం. అలానే ఈయన కూడా ప్రతిఫలం కోరకుండా నిర్హేతుకంగానే ఆ పెరిగి తిరుమలమ్మ గారికి వారి కోసమని ఆకాశగంగని సృష్టించాడు కదా. అది ఒక్కోసారి వర్షం కొద్దిగా కురుస్తుంది. అలానే భక్తులు కూడా లఘు దర్శనం అని చెప్తున్నారు కదా, జయవిజయుల దగ్గరించి అలాంటి దర్శనం. స్వాతి నక్షత్రం నాడు వర్షం సముద్రంలో పడితే అది ముత్యపు చెప్పులో పడితే అది స్వాతి ముత్యం అవుతుంది కదా. అలానే ఇక్కడ కూడా ఒక్కో సమయంలో పెరియ తిరుమల నంబి తిరువరంగ పెరుమాళ్ అరయర్ స్వామి అనంతాழ்వాన్ కందాడై రామానుజీయర్ తొండమాన్ చక్రవర్తి కురుంబరుత్త నంబి శవ్వన్ అన్నమాచార్యులు వెంగళాంబ హత్తిరాంబావాజీ కంచి అన్నంగరాచార్య స్వామి వేళక్కుడి వరదాచార్య స్వామి వారు కృష్ణమాచార్య స్వామి మొదలగు వారిని విశేషంగా కటాక్షిస్తే వారు నిత్యసూరుల కంటే గొప్పవారే. అంటే వర్షం పడితే స్వాతి నక్షత్రం రోజు ముత్యపు చెప్పులో పడితే అది ముత్యమైనట్లుగా, అలానే నీ యొక్క కటాక్షంతో వీళ్ళందరూ నీ విషయంలో అంత ప్రీతి కలిగిన వాళ్ళు అయ్యారు. అంటే స్వాతి ముత్యాల లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. నదిలో బావిలో వర్షం పడితే ఎప్పుడు అందరూ తాగటానికి పనికి వస్తుంది. అలానే శ్రీరంగం కోరుకొండ పరాశర సుదర్శన భట్లవారు నాదముని అరయర్ వానమామలై ఆస్థాన విద్వాన్ ఒకప్పుడు 1955లోనట తిరుమలలో ఏకాంగిగా కైంకర్యం చేసినటువంటి శతగోప స్వామి వాళ్లకు తెలిసిన అన్ని విషయాలు శ్రద్ధ కలిగిన వారికి ఉపదేశిస్తారు
అంటే ఆ వర్షం పడినప్పుడు ఆ తీర్థం నదుల్లోనో బావుల్లోనో పడితే అవి అందరూ తాగడానికి పనికొస్తాయి. అలానే ఇలాంటి పెద్దల హృదయాల్లో విషయాలు ఉంటే మనలాంటి వాళ్ళందరూ బాగుపడటానికి పనికొస్తాయి అని చెబుతున్నారు. అలానే చాతక పక్షి వర్ష బిందువులనే తాగుతూ ఉంటుంది తప్ప నేల మీద పడి నీరు తాగదు. అలానే 10 మంది ఆళ్వార్లు మన పూర్వులైనటువంటి తన్మాచార్య పురుషులందరూ కూడా శ్రీనివాసు యొక్క దయనే ఎదురు చూశారు, కానీ ఇంకా ఇలా మన సంప్రదాయంలో ఎదురు చూశారు, వేరే వాళ్ళని కాదు అంటూ తెన్నియోంగులో పాసురం చెప్తున్నారు. తన్ తిరువేంగడముడయాయ్ తెన్నియోంగు తన్ తిరువేంగడముడయాయ్ உலகு தன்னை வாச நின்ன நம்பி தாமோதரா செதிரா என்னையும் என்னுடமையும் உன் செக்கர பொறியொத்து கொண்டு నిన్నరుడే పురిందిరుందేన్ ఇని ఎంతిరు కురిపే. ఆకాశాన్ని సృజించేటువంటి చల్లటి పర్వతం మీద నివసించేటువంటి ఓ తిరువేంగడముడయా అని ఈ లోకాలన్నిటినీ ఉజ్జీవింప చేసేటువంటి దామోదర, అందరినీ కాపాడే చాతుర్యం కలిగినటువంటి వాడా, దాసుడి వస్తువులని అన్నింటి మీద కూడా నీ యొక్క శంకు చక్ర లాంఛనాలను ధరింపచేశానయ్యా. నీ దయనే ఎదురు చూస్తున్నాను. అంటే వేరే ఏ దిక్కు నాకు లేదు. అంటే ఈ పాసుల అర్థాన్ని బట్టి ఏమిటి, అన్నిటి మీద నీ శంకు చక్ర లాంఛనాలంటే మన సంబంధించిన వస్తువులన్నిటి మీద ఆ శంఖ చక్రాది లాంఛనాలు వేసుకోవాలని ఈ పాసురంలో ఉన్న అర్థాన్ని బట్టే మనం మన ఇంట్లో గడపలకి, తలుపులకు, తిరువారాధన సామాన్లకి, మోటార్ స్కూటర్కి, లారీ, వ్యాను అన్నింటికి స్వరూపాన్ని పెట్టించుకుంటాం కదా ఈ పాసురాన్ని బట్టట. ఇప్పటి వరకు మీరు పెట్టకుండా ఉంటే కనుక ఇప్పుడే అన్నిటికీ తిరుమణి శ్రీచూర్ణం పెట్టండి. చిన్న చిన్న అల్పమైన వస్తువులకు వద్దు కానీ అన్నిటికీ పెట్టుకోండి అని చెబుతున్నారు. ఆజైప్పన్ తిరువేంగడత్తానై కాణ ఇజైప్పన్ తిరుక్కూడల్ కూడా மழைப்பேர் அருவி மணிவரன்னி வந்து இஜியா யானை வெறுவி அறவடுங்கும் வேற்பு. ஹே వెంకటాద్రిశ తిరువేంగడత్తానై అజైప్పన్ తిరువేంగడాధీశ అని పిలుస్తా నేను. నీ కొండ మీద వర్షం ఆధిక్యంతో సెలయేళ్ళు ఏం చేస్తూ ఉంటే ఆ సెలయేళ్లలో తమ నీళ్లతో పాటుగా ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటే సెలయేళ్ళు గలగలా పారుతూ ఉంటాయి కదా, వాటిల్లో అవి ఆ సెలయేళ్ళు ఆ జలాలతో పాటుగా నవరత్న మణులని జలపాతాల ద్వారా తెచ్చి కింద పడేస్తూ ఉంటే ఆ కాంతిని చూసి ఆ కొండ మీద ఉన్నటువంటి ఏనుగులట అమ్మో కొండ చిలువ అని భయపడిపోయి పరిగెడుతూ ఉన్నాయట. ఇలాంటి శ్రేష్టమైన నీ పర్వతం మీద నిన్ను కూడే భాగ్యం, ఇది కూడా ఇందులోనే నాట్యార్ తిరుమతిలోనే, నిన్ను చేరే భాగ్యం నాకు కలదా అని కోడల చక్రం రాసి చూస్తున్నానయ్యా అని నిన్ను పొందడానికి నీ కృప తప్ప వేరే దారిని వెళ్లే ప్రయత్నమే చెయ్యమయ్యా. ఇది కూడా నీ దాసుడికి అంతర్యామిగా ఉన్నావు కనుక మాకు ఈ మంచి బుద్ధి అయినా కలుగుతోందయ్యా. వర్షం వల్ల కీటకాలు నాశనం అవుతాయి, జిల్లేడు మొదలు కొన్ని రకాల చెట్లు నశించిపోతాయి. అలాగే ఈ వెంకటేశ్వరుడు స్వామివారికి విశేషంగా కటాక్షించి ఇతర మతములను వాదంలో జయింపచేశారు. స్వామి అంటే ఇక్కడ ఎంబెరమానాల మీద విశేష కటాక్షాన్ని చూపించి ఇతర మతాలని వాదంలో జయించేటట్లుగా చేశాడు అని నాంగళం మార్గజి నీరాడ మగజిందు. మేం కూడా ఈ మార్గలి స్నానం సంతోషంగా చేసేటట్లుగా ఈ ధనుర్మాసం పూర్తిగా స్వామి పుష్కరిణిలో పంచ ఉషకాలంలో బాగుగా మునిగి స్నానం చేసి సంతోషంతో శ్రీవారు దర్శనమిస్తే సేవించి సన్నిధి మాడ వీధుల్లో గోష్ఠిగా తిరుప్పావై సేవించుకుంటూ శ్రీనివాసుడికి ఆనందం కలుగజేయాలి. ఆ నాంగళం మార్గజి నీరాడ మగజిందు. ఆనందం అన్నారు కదా, ఏమిటి ఆనందం? తిరువేంకటమలయానికి ఆనందం కలుగజేయాలి. ఎలా? నెల రోజులు ధనుర్మాసం తిరుమల కొండ మీద ఉండాలి, పుష్కరంలో తీర్థం ఆడాలి, తెల్లవారుజామునే లేచి మాడ వీధుల్లో గోష్ఠిగా తిరుప్పావై సేవించుకుంటూ ఆ స్వామికి ఆనందాన్ని కలుగజేసే భాగ్యాన్ని మనకి కలుగజేయాలని కోరుకుంటూ ఆజిమజై కన్నా ఒండు నీ కైకరవేల్ ஆழியுள் புக்கு முகுந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பத்மநாபன் கையில் ஆழி போல் மின்னி வலம் புரி போல் நின்னதிரெந்து
தாழாதே சான்கமுதைத்த சிரமழை போல் வாழவுலகனில் பெய்திடாய். நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆண்டாள்